గెలిపెప్పుడు గెలిపే. ఒక్క ఓటు తేడాతో గెలిచినా, 10 ఓట్ల తేడాతో గెలిచినా, 10 లక్షల ఓట్ల తేడాతో గెలిచిన. కాకపోతే ఈ గెలుపు అహంకారాన్ని ఇవ్వకూడదు, గెలుపు అభిజాత్యాన్ని ఇవ్వకూడదు, గెలుపు వినమ్రతనివ్వాలి. వాస్తవంగా ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ గెలిచిన మాట వాస్తవం, కేజ్రీవాల్ ఓడిన మాట వాస్తవం. కానీ సరిగ్గా చెప్పాలంటే కేజ్రీవాల్ బలం తగ్గిందే తప్పించి శాంతం నష్టపోలేదు. పర్సంటేజ్ ఆఫ్ ఓట్ల పరంగా చూస్తే 2013లో 29.49% ఓట్లు సాధించినటువంటి కేజ్రీవాల్ 2015లో ఏకంగా 54.5% ఓట్లతో 67 సీట్లు సాధించాడు. 2020లో 53.57, అంటే కేవలం 1% ఓట్ల తేడాతో ఒక 6 సీట్లు కోల్పోయి, 5 సీట్లు కోల్పోయి 62 సాధించాడు. ఈ దఫా 43.57, అంటే 10% ఓట్లు తగ్గి 22 సీట్లకు పడుతున్నాయి. 43 అంటే తక్కువేం కాదు. భారతీయ జనతా పార్టీ 45.58, వీళ్ళు 43.57, అంటే దగ్గర దగ్గర కేవలం 2% ఓట్లు మాత్రమే నష్టం. అంటే 10% ఓట్లు తగ్గడం ఇష్యూనే. అట్ ద సేమ్ టైం బీజేపీతో కంపేర్ చేస్తే అత్యంత బలహీన పడిపోలేదు. 2% ఓట్లు, లైక్ తెలంగాణలో బీఆర్ఎస్కి కాంగ్రెస్కి మధ్య 2% ఓట్ల తేడా ఎట్లాగో, కానీ అంత భారీ గ్యాప్ ఎట్లొచ్చిందో అదే విధమైనటువంటిది ఇక్కడ కూడా. కాకపోతే కేజ్రీవాల్ని శాంతం జనమేం తిరస్కరించలేదు. కేజ్రీవాల్ ప్రభుత్వం మీద వ్యతిరేకతే ఆయన దెబ్బతీసింది.